నమస్తే హాయ్ హలో వెల్కమ్ టు కేజీఆర్ యూఎస్ఏ తెలుగు వ్లాగ్స్ కే గిరీందర్రావు శ్రీగాధ రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అమెరికా. ఈరోజు 9/1/2025 గురువారం. ప్రస్తుతం అమెరికాలో రాత్రి ఈవినింగ్ అంటే సాయంత్రం 6 అవుతుంది. మన ఇండియాలో అయితే నాకు తెలిసి ఇప్పుడు ప్రస్తుతం 4:30 ఆ సమయం అవుతుంటుంది. ఈ సందర్భంగా అందరికీ శుభోదయం ఇండియా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అమెరికా. ఈరోజు దిశ దినపత్రికలోని ముఖ్యాంశాలు: 6 భక్తులు మృత్యాన్ని కడిస్తున్నారు. తిరుపతిలో జరిగినటువంటి ఒక అంశం పట్ల ఇది ఒక బాధాకరమైన అంశం. పలువురి పరిస్థితి సీరియస్. వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో తొక్కిసలాట. తిరుపతిలో తీవ్ర విషాదం. టీటీడీ వైఫల్యంపై భక్తుల ఆగ్రహం. సంతాపం తెలిపిన పీఎం మోడీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తిరుపతి దేవస్థానం దగ్గర జరిగినటువంటి ఒక అంశాన్ని కడిస్తున్నారు. తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీలో బుధవారం జరిగిన తొక్కిసలాట్లో 6 భక్తులు మృతి చెందారు. చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారు. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా గురువారం నుంచి టోకెన్ల జారీకి టీటీడీ ఏర్పాటు చేసింది. కానీ బుధవారం సాయంత్రమే భక్తులు భారీగా తరలివచ్చారు. మరోవైపు టీటీడీ వైఫల్యంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ దిశ తెలంగాణ బ్యూరో ఒక ప్రధానాంశాన్ని ఇస్తుంది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరింత మరణం జరగకుండా ఉన్నటువంటి వారందరూ ఆరోగ్యంగా తొందరగా కోలుకోవాలని కేజీఆర్ యూఎస్ఏ తెలుగులో కోరుకుంటుంది. కేటీఆర్కు అరెస్టు భయం అంటికడిస్తున్నారు. బయటకు మాత్రం గాంభీర్యం. సన్నిహితుల వద్ద ఆందోళన. అనవసర విషయాలకు చికాకు అనిస్తున్నారు. పరుష పదజాలంతో శాపనార్థాలు. తప్పంతా ఆయనదే అంటున్న గులాబీ లీడర్లు. పొంతనలేని స్టేట్మెంట్స్ ఎందుకని అసహనం. నందినగర్లో ఆయనతో పాటే తల్లి, సోదరి, సన్నిహితులు. రేవంత్ రివెంజ్ సీఎం అంటూ కేటీఆర్ అంటున్నారు. పరుష పదజాలంతో శాపనార్థాలు. తప్పంతా ఆయనదే అంటున్న గులాబీ లీడర్లు. పొంతనలేని స్టేట్మెంట్స్ ఎందుకని అసహనం. నందినగర్లో ఆయనతో పాటే తల్లి, సోదరి, సన్నిహితులు. రేవంత్ రివెంజ్ సీఎం అంటూ కేటీఆర్ అన్నటువంటి అంశం ఇస్తున్నారు. గతంలో కూడా అంటే రేవంత్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసిన సందర్భంగా అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆ రకంగా కూడా రివెంజ్ అన్నట్టుగా అప్పుడు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కేటీఆర్ని కూడా అంటే తప్పు చేశాడా లేదా తెలియదు కానీ కోర్టులో కేసు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా కోర్టులకు ఎందుకు వెళ్తున్నారు తప్పు చేయకపోతే అంటే ఇటు కాంగ్రెస్ ఆరోపిస్తున్నారు, ఇటు కేటీఆర్ మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు అంటున్నారు. ఇక్కడ మరొక అంశం హైకోర్టు అన్నటువంటి అంశం ఇస్తున్నారు. లాయర్ సమక్షంలో విచారణ కుదరదని ఇస్తున్నారు. ఏసీబీ ఎంక్వైరీని గ్లాస్ రూమ్ నుంచి అడ్వకేట్ చూడొచ్చు అని ఇస్తున్నారు. వినేందుకు, ఆఫీసర్లను ప్రశ్నించేందుకు నో పర్మిషన్. 3 పేర్లు ఇవ్వండి, ఒక్కరికే ఛాన్స్ ఇస్తాం స్పష్టం చేసిన హైకోర్టు. కేటీఆర్ పిటిషన్పై విచారణ. ఎంక్వైరీని వీడియో రికార్డు చేయాలని ఏసీబీకి ఆదేశం. నేడు అవినీతి నిరోధక శాఖ ఎదుట కేటీఆర్ అని ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. అయితే కేటీఆర్తో పాటు లాయర్ను కూడా అనుమతించాలన్న అంశం పట్ల కోర్టు అయితే నో అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. మే నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు అంటే ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. టీఎస్పీఎస్కి సంబంధించింది. మార్చి చివరికల్లా ప్రస్తుత నియామకాలు పూర్తి. పరీక్షల విధానంలో మార్పులు. తెలంగాణ ఉద్యమం సంస్కృతిపై ప్రశ్నలు. టీజీపీఎస్పీ చైర్మన్ బుర్రా వెంకటేశం అంటూ ఇప్పుడు టీఎస్పీఎస్సీ టీజీగా అయింది కాబట్టి ఈ సందర్భంగా టీజీపీఎస్సీ బుర్రా చైర్మన్ వెంకటేశం గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అల్లు అర్జున్ జైలులో ఒక రాత్రి అన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు. అల్లు అర్జున్ జైలులో ఒక రాత్రి. పుష్ప రిమైండ్ నైట్పై సర్వత్రా ఆసక్తి. మంజీరా బ్యారక్లో మరో 2తో బన్నీ షేరింగ్. ఒకరు ఫోక్సో కేసులో నిందితుడు, మరొకరు సంధ్య థియేటర్ మేనేజర్. జైలు రూల్స్ ప్రకారమే సినీ హీరోకు వసతులు అని ఇక్కడ ఇస్తున్నారు. అమెరికాలో కెనడా విలీనం కాదు అని ఇస్తున్నారు. వాణిజ్యంతో ఇరు దేశాల ప్రజలు లాభపడుతున్నారు. బెదిరింపులకు వెనక్కి తగ్గం. ట్రంప్ వ్యాఖ్యలకు ప్రధాని ట్రూడో కౌంటర్ అంటూ ఇక్కడ అయితే అమెరికాలో కెనడా కలవాలన్న ఉద్దేశం మరి ఏదైనా సందర్భంలో అన్నారో లేదో కానీ ఇక్కడైతే కెనడా మాత్రమే అమెరికాలో కలవము, వాణిజ్యంతో 2 దేశాలు లాభపడుతున్నాయి అన్నటువంటి అంశాన్ని ఇక్కడ ట్రంప్ అన్నటువంటి అంశాలకి అక్కడ ఉన్నటువంటి ప్రస్తుత ప్రధాని అన్నటువంటి ట్రూడో కౌంటర్ ఇచ్చినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకే అంటూ మరొక అంశం ఇస్తున్నారు. అగ్రిమెంట్లో ఆయనే అన్ని తానే వ్యవహరించారు. ఏసీబీ అధికారులకు అరవింద్ కుమార్ స్టేట్మెంట్. ఐఏఎస్పై ఆఫీసర్ల ప్రశ్నల వర్షం అంటూ ఇక్కడ నిన్నటి రోజు ఏసీబీ అధికారుల విచారణ సందర్భంగా ప్రభుత్వ అధికారి వెళ్ళిన సందర్భాన్ని ఇక్కడ ఇస్తున్నారు. 9 గంటల పాటు ప్రశ్నల వర్షం అని ఇస్తున్నారు. బిఎల్ఎన్ రెడ్డిని విచారించిన ఈడీ ఏ ప్రాతిపదికన నిధులు విడుదల చేశారని క్వశ్చన్ అంటూ ఇక్కడ కేటీఆర్ గారికి సంబంధించినటువంటి కేసు విషయంలో కొంతమంది ప్రభుత్వ నాయకులను విచారించిన సందర్భాన్ని ఇక్కడ ఇస్తున్నారు. అయితే దయచేసి ఎవరైనా నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉంటే ప్రత్యేక ధన్యవాదాలు. ప్రతిరోజు ఉదయం 7 గంటలకి మన భారతదేశ సమయం 7 గంటల ప్రకారం ఇంకా 6 దినపత్రికలు అయితే లైవ్లో చదువుతున్నాను. మీకు సమయం ఉంటుంది చూడాలని కోరుకుంటున్నాను. అలాగే అమెరికాకు సంబంధించిన వీడియోస్ కూడా ఎప్పటికప్పుడు అయితే పోస్ట్ చేస్తున్నాను. కుదిరితే సమయం ఉంటుంది కూడా చూడాలని కోరుకుంటున్నాను. గేమ్ చేంజర్ టికెట్ల ధర పెంపు అని ఇస్తున్నారు.
పర్మిషన్ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం బెనిఫిట్ షోకు నిరాకరణ. హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా ఉత్తర్వులను ఇస్తున్నారు. అయితే బెనిఫిట్ షోకు నిరాకరణ అన్నారు. అలాగే రేట్లు కూడా అంటే టికెట్ రేట్ను కూడా పెంచామని ఇప్పటికే చెప్పారు. మరి అసెంబ్లీ సాక్షిగా అనుకుంటాను. మరి టికెట్ రేట్లు పెంచి ఒక పర్మిషన్ మాత్రం బెనిఫిట్ షోకు పర్మిషన్ మాత్రం లేనన్నట్టు ఇక్కడ తెలుస్తుంది. ఒకసారి ఇక్కడ చదువుదాము. గేమ్ చేంజర్ సినిమా టికెట్ల ధరను పెంపునకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఇందుకు సంబంధించి హోంశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రవిగుప్తా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. మరోవైపు బెనిఫిట్ షోకు మాత్రం సర్కారు అనుమతి నిరాకరించింది అంటూ నాకు తెలిసి మధ్యలో సీఎం గారు అసెంబ్లీలోనే అన్నారనుకుంటాను రెండింటికి పర్మిషన్లు ఉన్నాయని. కాకపోతే టికెట్ రేట్లకైతే పర్మిషన్ ఇచ్చినట్టయితే తెలుస్తుంది. జమిలీ ఎన్నికలు రాజ్యాంగ విరుద్ధం అని ఇక్కడ మరొక అంశం ఇస్తున్నారు. జేపీసీ తొలి సమావేశంలో ప్రతిపక్ష ఎంపీల ఫైర్. చట్టంపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్న సభ్యులు. నిబంధనలపై న్యాయ మంత్రిత్వ శాఖ ప్రజెంటేషన్. బిల్లుపై ఏకాభిప్రాయం తీసుకొస్తాం. చైర్మన్ పిపి చౌదరి అంటూ జమిలీ ఎన్నికలు అనేది మన దేశంలో ఒకే దేశం ఒకే ఎన్నిక అనేటువంటి సందర్భంలో జమిలీ ఎన్నికలు. ఈ సందర్భంగా మీటింగ్ అయిన సందర్భంలో ప్రతిపక్షం వాళ్ళు వ్యతిరేకిస్తున్న అంశాన్ని ఇస్తున్నారు. కింగ్ ఫిషర్ల బీర్ల తయారీ బంద్ అని ఇస్తున్నారు. కింగ్ ఫిషర్ బీర్ల తయారీ బంద్. యునైటెడ్ బ్రూవరీస్ సంచలన ప్రకటన. ప్రభుత్వం నుంచి రూపాయలు 900 కోట్ల బకాయిలు. 2019 నుంచి రేట్లలో మార్పు లేక భారీ నష్టాలు. సెబీకి లేఖ ద్వారా తెలిపిన కంపెనీ అని ఇక్కడ ఇస్తున్నారు. అయితే 900 కోట్లు కేవలం ఒక్క సంస్థకే ప్రభుత్వం అప్పు అంటే బాకీ ఉన్నట్ట. మరి ఎందుకు ఎప్పటికప్పుడు వీళ్ళకు వైన్ షాప్స్ నుంచి అయితే మరి మనీ వస్తుంటాయి. మరి ఏ రకంగా వీళ్ళు 900 కోట్లు బకాయిని ఇస్తున్నారు. అలాగే 2019 నుంచి రేట్లలో మార్పు లేక భారీ నష్టాలు. ఈ రకంగా కింగ్ ఫిషర్ బీర్లు బంద్. ఇప్పటికే చాలా వరకు బీర్లు దొరుకుతలేవు అంటూ కింగ్ ఫిషర్ల గురించి ఎక్కువ డిమాండ్ ఉండేటువంటి వాటి గురించి చాలామంది చర్చించుకుంటారు. అలాంటిది పూర్తిగా బంద్ అన్నట్టు తెలుస్తుంది. కింగ్ ఫిషర్ బీర్ల తయారీని నిలిపివేస్తున్నామని యునైటెడ్ బ్రూవరీస్ సంస్థ బుధవారం సంచలన ప్రకటన చేసింది. 2019 నుంచి తెలంగాణ బ్రూవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ టీజీబీఎస్ఎల్ నుంచి రేట్లలో మార్పు లేకపోవడంతో కంపెనీకి భారీ నష్టాలు వచ్చినట్లు పేర్కొంది. 5 ఏళ్లుగా కంపెనీ ఆదాయంలో భారీ స్థాయిలో తగ్గుదల నమోదైందని పేర్కొంది. ఇప్పటికే రూపాయలు 900 కోట్ల బకాయిలు ఉన్నాయని. పండగల సీజన్తో పాటు త్రైమాసికలో విక్రయాలతో బకాయిలు రూపాయలు 1000 కోట్లకు చేరుకుంటాయని తెలిపింది అంటూ ఇక్కడ ఇస్తున్నారు. 33% ధరలు పెంచాలి అంటున్నారని ఇక్కడ ఇస్తున్నారు. బీర్ల కంపెనీలు గుత్తాధిపత్యం చేసే ప్రయత్నం. ఒత్తిళ్లకు తగ్గేది లేదు మంత్రి జూపల్లి అంటూ ఇక్కడ మంత్రి గారు మాత్రం దాదాపుగా 33% రేట్లు పెంచాలంటున్నారు. ఈ సందర్భంగా మేము వాళ్ళకి అనుకూలంగా లేకపోవడం వలన ఈ రకంగా అంటున్నట్టుగా. అయితే కంపెనీలకు తగ్గట్టుగా మేము ఒత్తిళ్లకు తలగ్గము అంటే ఇక్కడ మంత్రి గారు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. పోషకాహారంతో ఉజ్వల భవిష్యత్తు అని ఇస్తున్నారు. కోట్లాది మందితో ముడిపడిన శాఖలు ఆర్డి స్త్రీ శిశు సంక్షేమ. బడ్జెట్ సన్నాహక సమావేశంలో డిప్యూటీ సీఎం బట్టి మంత్రి సీతక్క. వచ్చే ఏడాదికి గాను బడ్జెట్ అంచనాలు ప్రతిపాదనలపై చర్చ అంటూ ఇక్కడ పిల్లలకి ఇచ్చేటువంటి పోషకాహారం గురించి అలాగే బడ్జెట్ గురించి ఒక అంశంలో ఇక్కడ మన డిప్యూటీ సీఎం గారు అలాగే మంత్రులు ఉన్నటువంటి అంశాన్ని ఇస్తున్నారు. నవతరాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిది అంటూ ఆ సందర్భంలో మరొక అంశం అన్నటువంటి ఇస్తున్నారు. ఇక్కడ సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి అని ఇస్తున్నారు. అంగన్వాడీ ద్వారా పిల్లలకు పోషకాహారం అందించడం ద్వారా వారికి ఉజ్వల భవిష్యత్తును అందించే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అంచనాలు, అవసరాల ప్రతిపాదనలపై పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖల అధికారులతో బుధవారం సచివాలయంలో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ నవతరాన్ని సమర్థవంతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు అంటే ఇక్కడ అంశం ఇస్తున్నారు. అలాగనే త్వరలో సర్పంచ్ ఎన్నికలను ఇస్తున్నారు. పిఏసీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం రేవంత్ అంటూ ఇక్కడ నిన్నటి రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. ఈ సందర్భంగా ఒకటి ఇస్తున్నారు. ఇక్కడ ఫోటోతో పాటు ఇక్కడ మరికొన్ని అంశాలు ఇస్తున్నారు. త్వరలో సర్పంచ్ ఎన్నికలను ఇస్తున్నారు. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. 26వ తేదీ నుంచి రైతు భరోసా అమలు. వ్యవసాయ కూలీలకు రూపాయలు 12,000 సైతం. కొత్త రేషన్ కార్డుల జారీ. సీఎం రేవంత్ గాంధీ భవన్లో పీఏసీ సమావేశం అని ఇస్తున్నారు. అలాగే 3 వారాల్లో పదవులన్నీ భర్తీ అని ఇస్తున్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు. కష్టపడితే మరో 20 ఏళ్లు కాంగ్రెస్దే అధికారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలి. అంబేద్కర్పై అమిత్ షా వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రంలో భారీ ర్యాలీ. రాహుల్ లేదా ప్రియాంక హాజరు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ అంటూ ఇక్కడ నిన్నటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. అలాగే మరొక అంశం ఇస్తున్నారు. మహిళల శరీరాకృతిపై కామెంట్స్ లైంగిక వేధింపులు అని ఇస్తున్నారు. ఐక్యూ తక్కువ ఉంటే తల్లయ్యే హక్కు లేదా, అలా చెప్పడం చట్టవిరుద్ధం అంటూ బాంబే హైకోర్టు అంటున్నారు. అయితే మహిళలపై కొన్ని మాటలు అనే సందర్భంలో అవి లైంగిక వేధింపులే అంటున్నారు. ఈ మధ్యలో ఎంపీ పైన ఒక మహిళా ఎంపీ పైన ఒక ఎంపీ బీజేపీ ఎంపీ కూడా
కొన్ని కామెంట్లు చేసినట్టు తెలుస్తుంది. మరి ఈ సందర్భంగానే ఇదే సందర్భంగా ఒకసారి చూద్దాం. కేరళ హైకోర్టు కీలక వ్యాఖ్యలు అంటూ అయితే ఇది కేరళ రాష్ట్రానికి సంబంధించిన అంశంలా కనిపిస్తుంది. మహిళల శరీరాకృతిపై కామెంట్స్ చేస్తే లైంగిక వేధింపుల కిందకే వస్తాయని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అలా చేస్తే స్త్రీల గౌరవాన్ని ఉద్దేశపూర్వకంగా భంగం కలిగినట్లని కామెంట్ చేసింది. ఓ కేసులో నిందితుడు దాఖలు చేసిన పిటిషన్ను న్యాయస్థానం తోసిపుచ్చింది అంటూ ఇక్కడ ఇస్తున్నారు. అయితే చివరిగా ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. 15 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ అని ఇస్తున్నారు. కొత్త యాప్ లాంచ్ అనేది చేసిన స్విగ్గీ స్నాక్ పేరుతో సేవల ప్రారంభం. క్విక్ కామర్స్ విభాగంలో మరింత పోటీ. స్నాక్స్, కూల్ డ్రింక్స్ వంటి క్విక్ బైట్స్ సైతం అని ఇస్తున్నారు. అయితే ఏదైతే రెడీగా ఉంటాయో అలాంటి వాటిని తొందరగా డెలివరీ చేసే అంశంలో, అంటే మామూలు హోటల్లో వండే పదార్థాలు, అంటే రెస్టారెంట్లలో, హోటళ్లలో ఒక ఫుడ్ వండాలంటే కనీసం ఒక ప్లేట్ చేయాలంటే 15-20 నిమిషాలు అవుతుంది. వాళ్ళ జర్నీకి మళ్ళీ 15-20 నిమిషాలు, మినిమం గంట అవుతుంటుంది. ఈ సందర్భంగా ఆల్రెడీ రెడీగా ఉంటాయి కాబట్టి స్నాక్స్, కూల్ డ్రింక్స్ ఇలాంటి 15 నిమిషాల్లోనే ఆర్డర్ ఇచ్చినాక 15 నిమిషాల్లోనే ఆర్డర్ అన్నట్టు ఒక అంశాన్ని ఇస్తున్నారు, అంటే సరఫరా చేసే అంశాన్ని ఇస్తున్నారు. హీరాపై ఈడీ దాడులను ఇస్తున్నారు. ఎండి నవహీరా షేక్ ఆస్తులు అటాచ్. రూపాయలు 103.04 కోట్ల స్థిరాస్తుల స్వాధీనం. ఫోన్జీ స్కీమ్కి సంబంధించిన కేసులో అంటూ ఇక్కడ ఒక అంశం ఇస్తున్నారు. హీరా మహిళపై ఇక్కడ ఈడీ దాడులు అన్నటువంటి ఒక అంశాన్ని ఇస్తున్నారు. ఇది ఈరోజు దిశ తెలుగు దినపత్రికలోని ముఖ్యాంశాలు. అలాగే ఇప్పుడు వచ్చేటువంటి సమయం 7 గంటలకి దాదాపు 6 దినపత్రికలు అయితే లైవ్లో చదవడం జరుగుతుంది. కుదిరితే అవి కూడా వినాలని కోరుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి గుడ్ మార్నింగ్ ఇండియా, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్ అమెరికా. కే గిరీందర్రావు, శ్రీగాధ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఫ్రమ్ అమెరికా. ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ తెలియజేయాలని కోరుకుంటున్నాను. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసి ఉంటే ప్రత్యేక ధన్యవాదాలు. మన ఛానల్ మానిటైజేషన్ అయింది. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు.